వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్. ఉదయం 11 గంటల ప్రాంతంలో మన గుడప్పాడ్ గ్రామం ఎన్ఎస్ఆర్ రోడ్డు హోటల్కి ఎదురుగా నేషనల్ హైవే 163 టువర్డ్స్ ములుగు నుంచి హన్మకొండ వెళ్లే దారిలో మా ఎస్ఐ గారు మరియు వారితో పాటు సిబ్బందిని వెహికల్ చెకింగ్ చేయమని పంపించగా ఆ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీ మీద వస్తూ పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే పోలీస్ వారు వాళ్ళని పట్టుకొని మీరు ఎందుకు పారిపోతున్నారు అనగా భయపడుతూ వాళ్ళకు ఉన్నటువంటి మంచి గొప్ప వ్యక్తి దగ్గర బ్యాగ్లో గంజాయి ఉందని తెలుపగా వెంటనే ఎస్ఐ గారు నాకు ఇన్ఫార్మ్ చేసి అదేవిధంగా ఎంపీడీఓ గారికి ఒక రిక్వెస్ట్ పంపించి పంచులను పిలిపించుకొని ఒక ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని పంచుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తూ వాళ్ళని సోదా చేయగా బ్యాగులను సోదా చేయగా అట్టి బ్యాగ్లో ముందుగా కక్కు అఖిల్ ఆత్మకూరు అనే వ్యక్తి దగ్గర ఒక గంజాయి ప్యాకెట్ అందాజ 20 గ్రాములు అదే ఉండగా అట్టి దానిని పంచుల సమక్షం స్వాధీనం చేసుకున్నారు. మరియు అదేవిధంగా గుడెప్పాడు గ్రామానికి చెందిన కేసిరెడ్డి రాజిరెడ్డి అతని వద్ద ఒక ప్యాకెట్ గంజాయి స్వాధీనం చేసుకొని వాళ్ళ కక్కు అఖిల్ యొక్క స్టేట్మెంట్ పై ఆయన ఎక్కడ పర్చేజ్ చేసినాం అనగా ఈ షాంపేట్కు సంబంధించిన గోవింద సృజన్ దగ్గర నేను పర్చేజ్ చేసినానగా వెంటనే పంచులను తీసుకొని షాంపేట్లో అక్కడ చెరువు వద్దకు వెళ్ళగా అక్కడ పోలీసు వారి జీపును చూసి పారిపోవడం ప్రయత్నించగా సృజన్ని పట్టుకొని అతని వద్ద కూడా విచారించగా అతని వద్ద కూడా ఒక 20 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకొని ఆయన గంజాయి కొరకు ఉపయోగిస్తున్న పల్సర్ మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకుని అదేవిధంగా అఖిల్ మరియు రాజిరెడ్డి దగ్గర ఉన్నటువంటి 2 ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని అక్కడ పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్టి గంజాయిని మరియు ఫోన్లని ఒక రిపోర్ట్ ద్వారా మాకు సమర్పించగా దానిపై కేసు నమోదు చేసి ఆనరబుల్ మేజిస్ట్రేట్ ముందు ఈరోజు హాజరుపరచడం జరుగుతుంది. వెహికల్ నంబర్ 2కి కూడా